హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆరా బై నీరజ. సో ఈరోజు మనం జనరల్గా మనకి ఫేస్లో ట్యాన్ అయిపోతూ ఉంటుందండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఒక్కొక్కసారి ట్యానింగ్ అనేది వస్తుంది కదా. దాన్ని మనం ఇంట్లోనే ఎలా మనం ట్రీట్ చేసుకోవచ్చో, ఎలా ఈ ట్యాన్ని రిమూవ్ చేయొచ్చో చూద్దామండి. ఇంట్లో ఉన్న వస్తువులతోటి, బేసిక్ వస్తువులతోటి. ఓకేనా? దీనికైతే మనకు కావాల్సింది పసుపు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను మీగడతో ఉన్న పాలు, అలాగే ఒక స్పూను శనగపిండి, అలాగే రోజ్ వాటర్ అండి. ఇలా రోజ్ వాటర్. ఇక్కడైతే నేను జ్యూసీ కెమిస్ట్రీ వాళ్ళ రోజ్ వాటర్ వాడుతున్నాను. ఓకే, మీకు ఏ రోజ్ వాటర్ అయినా సరే వాడుకోవచ్చండి. పసుపు, శనగపిండి ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలండి. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను శనగపిండి. ఓకేనా? ఇప్పుడు వీటన్నిటిని కలిపేద్దామండి. ఈ శనగపిండి, అలాగే ఈ పసుపు, ఈ మేగడ పాలు కొంచెం కొంచెంగా వేద్దామండి, ఒకేసారి వేయద్దు. అలాగే రోజ్ వాటర్ కూడా కొంచెం, ఒక స్పూన్. ఇలా రోజ్ వాటర్ కూడా వేసేసి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దామండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేయండి. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేయండి. ఈ పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా వేసేసి మిక్స్ చేసేసింది. ఇప్పుడు ఇది ఇలా పేస్ట్ లాగా అయిపోయింది కదండి, చూసారా? ఇలా చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది. రెడీ అయిపోయిందండి మనకి. శుభ్రంగా ఫేస్ అయితే వాష్ చేసేసుకుని మీరు ఇది వేసుకునే ముందు జుట్టు కూడా పైకి పెట్టేశానండి, ముడి పెట్టేశాను. ఎందుకంటే లేకపోతే జుట్టు అంతా అంటుతుంది కదండి, అంటి ఎండిపోతుంది మళ్ళీ. అందుకని చెప్పేసి జుట్టు పైకి పెట్టేశాను. ఇప్పుడైతే ఈ పేస్ట్ని మనం రాసేసుకుందామండి. చక్కగా వేళ్లతోటి రాసేసుకోవచ్చు మీరు. మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని శుభ్రంగా ఇలా రాసేసుకోండి. మన పూర్వీకులు పసుపు అందుకే వాడేవాళ్ళండి. పసుపు చాలా మంచిది, యాంటీసెప్టిక్, ప్లస్ మీకు ఇలాంటి ట్యాన్లు అవి కూడా తీసేస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే డ్రై చేసేస్తుంది. కాబట్టి మనం అందుకే దీంట్లో ఇలా పాలు కలిపేవండి, మీగడ పాలు. అది కూడా మీగడ కానీ ఉట్టి మీగడ అయినా కలుపుకోవచ్చు మీరు. కాకపోతే కలపడానికి మనకి ఒక లిక్విడ్ కావాలి కదండి. రోజ్ వాటర్ కూడా వేసాము ఇందులో. సో ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మీకు శుభ్రంగా బాగా కలుస్తుంది, ప్లస్ మీకు ఆ మాయిశ్చర్ని కూడా ఇస్తుంది అనమాట. మనకి మాయిశ్చర్ కూడా కావాలి కదండి ఫేస్కి, లేకపోతే డ్రై అయిపోతుంది. ఉట్టి పసుపు అయితే కనుక మనకి డ్రై అయిపోతుంది. ప్లస్ మనం శనగపిండి ఎందుకు యాడ్ చేసామంటే అది ఒక స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట మనకి. సో ఇలా మనం వేసేసుకుని మీరు ఇది ఆరిపోయిన తర్వాత మనం దీన్ని స్క్రబ్ లాగా చేసుకుని అప్పుడు కడిగేసుకోవచ్చు అండి. ఇలా ఉట్టి ఫేస్కే కాదు, మీరు దీన్ని మీరు నెక్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మొత్తం మనకి ఎక్కడెక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ ట్యాన్ అవుతుంది కదండి. సో ఆ ఏరియాలంతా కనుక మనం వేసుకున్నామంటే శుభ్రంగా ఇది క్లీన్ అయిపోతుంది అన్నమాట, క్లియర్ అయిపోతుంది. ఇలా మీకు కావాలంటే మీకు జ్యువెలరీ ఏదైనా ఉంటే కనుక తీసేసైనా వేసుకోవచ్చు. కానీ పసుపు శనగపిండే కాబట్టి ఏం అవ్వదు అని చెప్పేసి నేను ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి నేను తీయలేదండి, చేయను. మీకు కావాలంటే మీరు తీసేసేసి వేసుకోవచ్చు. ఇలా బాగా కొంచెం మందంగా వేసేసుకోండి, ఉన్నదంతా వేసేసుకోండి. ఒక స్పూన్ సరిపోతుందండి. శనగపిండి ఒక స్పూను, పసుపు ఒక స్పూను, రోజ్ వాటర్ ఒక స్పూను, అలాగే కొంచెం పాలు, ఒక స్పూన్ పాలు వేసుకుని కలిపేసుకోవాలండి. ఈ ఏరియాస్ మెయిన్ అండి. ఎందుకంటే ఈ మూతి చుట్టూతా, ఇలా పెదవుల చుట్టూతా, అలాగే ముక్కు కింద,
ఈ సైడ్స్లో, అలాగే ఇక్కడ ఈ కళ్ళ కార్నర్స్లో, ఈ నుదుటి మీద, ఈ మెయిన్ ఏరియాస్ అండి. ఎప్పుడైనా సరే మనకి ఎక్కువగా ట్యాన్ అయ్యేది ఈ ఏరియాసే అన్నమాట. మొత్తం వేసేసామండి. ఇప్పుడు దీన్ని ఆరిపోయేదాకా ఉంచుకోండి. ఒక 10 నిమిషాలు పడుతుంది ఆరిపోవడానికి. మీరు ఆరిపోయేదాకా ఉంచుకోండి దీన్ని. మీరు కావాలంటే బ్రష్ అయినా వాడి వేసుకోవచ్చు, కానీ బ్రష్తో కంటే చేతితో అయితే మనం మసాజ్ కూడా అవుతుందండి. మనం వేసుకునేటప్పుడే మసాజ్ అవుతుంది అనమాట. అందుకని ఇలా చేతితో వేస్తున్నాను నేను. మీరు అనుకోవచ్చు ఏమిటి ఇలా చేతితో వేస్తున్నారు అని. సో మనం బ్రష్తో అయినా వేసుకోవచ్చు, కాబట్టి మీరు బ్రష్తో వేసుకుంటే ఈ మసాజ్ ఆప్షన్ ఉండదు అనమాట మీకు. అదే చేతితో వేసుకున్నారు అనుకోండి, ఇలా మనం అనేటప్పుడు ఆ ప్రెషర్కి మసాజ్ లాగా అవుతుంది అనమాట. ఇలా వేసేసుకోండి. వేసేసుకుని దాన్ని అలా 10 నిమిషాలు వదిలేసేద్దామండి. కావాలంటే వెనకాల కూడా వేసుకోవచ్చు. దాన్ని కొంచెం ఏమైనా మిగిలితే కనుక వెనకాల కూడా ఇలా వేసేసుకోండి నెక్ మీద. ఏమవుదండి, ఏముంది, ఇది శనగపిండి పసుపే కదండి. ఒకవేళ జుట్టుగా అంటున్నా కానీ ఏమవదు, ఊడిపోతుంది. సో 10 మినిట్స్ ఆగి దీన్ని చూద్దామండి. ఓకేనా, తీసేద్దాం. పది నిమిషాలు అయిందండి, ఆరిపోయింది. నేను ఎక్కువ మాట్లాడడం, ఎందుకంటే ఇదంతా ఇలా ఆరిపోయి ఉంది కాబట్టి. కనబడుతుంది కదా, చూస్తున్నారుగా, ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక వెట్ క్లాత్ తోటి, ఏదన్నా ఒక వెట్ క్లాత్, ఒక కర్చీఫో లేకపోతే నాప్కిన్ వెట్ది తీసుకుని దాంతో తుడిచేద్దామండి. ఇలా మనం తుడిచేటప్పుడు కూడా స్క్రబ్ అవుతుందండి, ఎందుకంటే అందులో శనగపిండి వేసాం కదా మనం, పసుపు కూడా ఉంది. సో తీసేసేటప్పుడు కూడా మనకి అది స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట. మీరు కావాలంటే ఇలా తుడవకుండా ఫేస్ వాష్ చేసేసుకోవచ్చండి డైరెక్ట్గా. ఏంటంటే మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇలా తుడుస్తున్నాను అనమాట. మీరు డైరెక్ట్గా కూడా ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు, ఏమవుదు. నేను కూడా ఇప్పుడు ఫేస్ వాష్ చేస్తానండి, చేయకుండా ఉండను. అయితే ఫస్ట్ అయితే మీకు తుడిచి చూపిస్తున్నాను. ఫేస్ వాష్ చేసుకోండి మీరు కూడా దీని తర్వాత, ఎందుకంటే ఏమైనా ఉంటే కనుక అదంతా కూడా క్లియర్ అవుతుంది. చూస్తున్నారా, ఫేస్ గ్లో వచ్చింది చూసారా ఇందాకటి మీద, బాగుంది కదా. ఇప్పుడు క్లియర్ అయిందండి అంతా, చూడండి. ఒక డ్రై క్లాత్ కూడా తీసుకుని క్లీన్ చేసేద్దామండి. ఏమైనా ఉంటాయి కనుక పోతుందండి. ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి, బాగా పనిచేస్తుందండి. చేస్తారా, చూసారా ఎలా ఉందో.
ఓకేనా? ఓకే అండి, నెక్స్ట్ వీడియో దాకా అందరి దగ్గర నుంచి సెలవు. చూస్తూ ఉండండి ఆరా బై నీరజ. తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? కామెంట్ కూడా చేసి చెప్పండి ఎలా వచ్చిందో, మీరు కూడా ట్రై చేసి ఇది.